ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే గోవా వెళ్ళినప్పుడు సాయిరాజ్ బీచ్ రిసార్ట్లో అయితే స్టే చేసామండి. బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అనేది వీళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చారు. కమింగ్ టు ద ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అనేది డీసెంట్గానే ఉందండి, కానీ డిన్నర్ అయితే మాకైతే చాలా బాగా నచ్చేదండి. ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు ఒక ఫిష్ ఐటమ్ అయితే పక్కా చేసేవారు. అదైతే చాలా బాగుండేవి కూడా. అంటే లైక్ తవా ఫిష్, రవా ఫిష్, అపోలో ఫిష్ ఇలాంటివి ఇచ్చేవాళ్ళు. ఆ టేస్ట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసేవారు. వీడిచ్చిన స్టార్టర్స్ బయట అయితే మాకు 300 పెడితే 2 పీసులు 3 పీసులు వచ్చావండి. టేస్ట్ కూడా అంత బాగుండేది కాదు. అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ వెజ్ కూడా బాగుందండి. 3 స్టార్ హోటల్లో ఈ రేంజ్లో ఫుడ్ ఉందంటే ఎక్సలెంట్ అండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ విడిగా ఇక్కడ స్టే చేయాలంటే మాత్రం రోజుకి 5200 అయితే ఇవ్వాలండి. మా ఇటర్నరీలో భాగంగా మేము సౌత్ గోవాలో చర్చిలన్నీ చూసుకుని ఆ రోజు రాత్రి మేము గ్రాండ్ కెసినోకి అయితే వచ్చామండి. కెసినో ఇటర్నరీలో లేదు, ఆబ్వియస్గా మేమే పే చేసుకోవాలి. ఇక్కడ కపుల్కి 3500 అనేది ఛార్జ్ చేశారు. ఇక్కడ 2000 మీరు బెట్లో పెట్టి మీ అదృష్టం బాగుండి గెలిచారనుకోండి, అవి క్యాష్ కింద మార్చుకోవచ్చు. దాంతోపాటు మాకు కాంప్లిమెంటరీగా 2 డ్రింక్స్, అంటే ఏ డ్రింక్స్ అయినా తీసుకోవచ్చు, స్టార్టర్స్ అండ్ బఫే అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ టేస్ట్ వైజ్ అయితే అన్నీ బాగున్నాయి. ఈవెన్ మేము మధ్య మధ్యలో క్యాజు కూడా లేపేసాం వాళ్ళ దగ్గర. దీంతోపాటు మన వినోదం కోసం మంచిగా డ్యాన్సులు కూడా ఏర్పాటు చేశారు. మీరు గోవా వెళ్తే మాత్రం కెసినో మిస్ అవ్వద్దు. మీరు గోవా వెళ్తే మిస్ అవ్వకూడని ప్లేసుల్లో దూద్ సాగర్ అనేది టాప్ ప్లేసెస్లో ఉంటుందండి. ఇక్కడికి మీరు రావాలంటే ఒక వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అవ్వాలండి. దాని లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దాన్ని విత్ యువర్ ఐడి ప్రూఫ్ వాళ్ళకి చూపిస్తే మీకు డబ్బులు తీసుకుని లైవ్ జాకెట్స్ వెహికల్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ 100 feet డెప్త్ అయితే ఉంటుందండి. లైవ్ జాకెట్ లేకుండా దిగద్దు. గోవాలో రైడ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి. మేము దానికే బయలుదేరాము. 1800 ఛార్జ్ చేశారు. అందులో ఏంటంటే ఇది కాంబో రైడ్ అనమాట. మాకు స్కూబా దొరుకుతుంది, గ్రాండ్ ఐలాండ్ విజిట్ దొరుకుతుంది, దాంతోపాటు రైడ్స్ దొరుకుతాయి. ఓ ప్లేస్ నుంచి గ్రాండ్ ఐలాండ్కి వెళ్ళే దారిలో నేచర్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇలా పక్షులు, మధ్య మధ్యలో డాల్ఫిన్స్ కూడా మీకు తారసపడుతుంటాయి. డాల్ఫిన్ స్పాట్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా చూడండి, మీకు డాల్ఫిన్స్ కనపడే స్కోప్ అయితే ఉంటుంది. మేమైతే రైడ్స్ అయితే చేసామండి, కానీ మాకు కాంబో అవ్వడం వల్ల మాకంత కాసు అనిపించలేదు. ఎందుకంటే స్కూబాతో ఇంక్లూడ్ అవ్వడం వల్ల వాళ్ళు తొందరగా తేల్చేశారు. అంత శ్రద్ధ అయితే పెట్టలేదు. బట్ మీరు రైడ్స్ చేయాలంటే మాత్రం విడిగా ప్యాకేజ్ తీసుకుని వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్. ఇప్పుడైతే అస్సలైన ఘట్టానికి వచ్చామండి, స్కూబా డైవింగ్. ఇక్కడ మీకైతే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఏమేమి సైన్స్ చేయాలి అవన్నీ, వాటిని అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. గోవాలో స్కూబా డైవింగ్ చేయడానికి ఇద్దరు మాల్వన్ వెళ్ళొచ్చండి, లేదంటే గ్రాండ్ ఐలాండ్ చేయిస్తారు. నేనైతే గ్రాండ్ ఐలాండ్కి వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ నా అదృష్టం బాగుంది, లైటింగ్ కూడా ఉండడం వల్ల నాకు విజువల్స్ అన్నీ కరెక్ట్గా కనపడ్డాయి. మీరు స్కూబా డైవింగ్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ నవంబర్ టు డిసెంబర్ అండి. ఇవి నేను విజిట్ చేసిన కొన్ని ప్లేస్లు అండి. మీకేం ప్లేసెస్ ఇష్టమో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.